సాంగ్ చేస్తుంటే వర్షం పడింది లయ, లాడిపోయాడు. ఒరే శివ ఏందిరా ఇది. ఎందుకు ఆ రోజు బాధపడ్డానంటే అంతకుముందు ఒక డేట్ ఇచ్చాను అనుకున్నాం చాలా ఇంపార్టెంట్ వర్క్, రిజిస్ట్రేషన్, అది ఇంపార్టెంట్ రిజిస్ట్రేషన్, చాలా పెద్ద రిజిస్ట్రేషన్ అది. నేను వెళ్ళకపోతే ఆ రిజిస్ట్రేషన్లో చాలా డబ్బులు రావాలి, రిజిస్ట్రేషన్ చేయాలి, చాలా డీల్ ఉంది. నేను లేకపోతే ఏమైనా మిస్ అయిందంటే ఇబ్బంది అయిపోద్ది, అవతల వాళ్ళు ఉంటారు భయపడితో. శివాజీ ఇబ్బంది, శివయ్య ఈ రోజు అయితే నేను చేయలేనని చెప్పాను. పలానా డేట్ పెట్టుకోమని చెప్పాను. నేను పెట్టుకోమన్న రోజే వర్షం వచ్చింది. పాపం ఆ రోజు చేసి ఉంటే మనకి ఇబ్బంది అయ్యేది కాదు కదా. చిన్న సినిమా నా వల్ల నష్టపోతాను, చాలా దుఃఖపడ్డాను నేను, చాలా బాధపడ్డా. అంటే అరే నా వల్ల నష్టం నాకు తెలిసి ఎవడో నష్టపడ్డాను, నాకు ఇష్టం లేదమ్మా, ఏ నష్టమే లేదు. నమ్మవు, నిజం చెప్తున్నా. నేను ఆడియన్స్కి కూడా నేను ఎగ్జాగరేషన్ కాదు, ఐ స్వేర్. నేనేమన్నా ఇప్పుడు ఈ డ్యాన్స్ మాస్టర్ మూమెంట్లు చెబుతాడు, ఇది అమ్మ తనని ఇబ్బంది పెడతామేమో, ఇబ్బంది అవుతుందేమో. అంటే మనం ఏంటంటే చేసినప్పుడు అది బాగాలేదని మనకే అనిపించినప్పుడు లోపల ఫీలింగ్ ఉంటుంది చూసావా, ఆ ఫీలింగు అస్సలు చాలా చిరాకు తెప్పిస్తుంది మనకి, చాలా సంవత్సరాల పాటు చిరాకు తెప్పిస్తుంది. అయితే లయ అమ్మ తోడు, ప్రతి షాటు సింగిల్ టేకు, అవసరమయ్యి అటు ఇటు పెట్టుకున్నాడు. కానీ నేను షాకు, ఎలా చేశాడు ఈ మనిషి. అన్నీ మనకి ఇవి ఉన్నాయి, ఏది మేకింగ్ వీడియోస్ ఉన్నాయి, నువ్వు చూసావు మేకింగ్ వీడియోస్ ఉన్నాయి. సో ఏంటంటే తను చాలా గొప్ప ఆర్టిస్ట్. నేను చెప్తున్నా, తనకు కూడా తెలియదు, ఐ స్వేర్. తనకు పడాల్సిన వేరే ఉంది, అది నేను ఫిక్స్ అయ్యాను. తను చేయాల్సిన క్యారెక్టర్లు వేరే ఉన్నాయి, అది నేను ఫిక్స్ అయ్యాను. మేమేమో ప్రొడ్యూస్ చేయమని అడుగుదాం అనుకున్నాము, చేస్తున్నాడు. చిన్న సినిమా మా పాప మొదలుపెట్టింది, నేను కూడా పెద్ద సినిమా ప్లాన్ చేస్తాను. నాకు మనం పైకి వచ్చిందే సినిమా కదా, కదమ్మా. సినిమా అంటే నేను బతికేదే సినిమా కోసం, సినిమా అంటే ప్రాణం నాకు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం తెలిసి తెలియకుండా ఎవరు పడితే వాళ్ళు ఫట్ఫట్లాడిచ్చేసి మనం దెబ్బ తగిలితే తీసుకునే పొజిషన్లో లేము ఇప్పుడు. దెబ్బ తగలటానికి మరి తగిలించుకోవడం ఎందుకు, దెబ్బ తగిలించుకోవడం నాకు తెలుసు కదా, ఎక్కడ ఏ బాల్ 6 కొట్టాలో, ఏ బాల్ 4 కొట్టాలో, ఏ బాల్ అవుట్ వదిలేయాలో నాకు తెలుసు. కాబట్టి ఎందుకంటే నా ఏజ్ ఆఫ్ 15 ఐ కేమ్ ఇండస్ట్రీ. నేను నా 15 సంవత్సరం నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను, ఫిల్మ్ షూట్ చేశాను. నేను చిన్న చిన్న వేషాలు జూనియర్ ఆర్టిస్ట్ కాడి నుంచి చాలా అగ్రనిర్మాత దాకా వచ్చాను. నా జర్నీ, ఈ 33 ఏళ్ళ జర్నీ నా సినిమా ఇండస్ట్రీలోనే. నా ముందు ఎన్నో బస్సులు వచ్చినాయి, పోయినాయి, ఎంతోమంది నిర్మాతలు వచ్చారు, వెళ్ళిపోయారు, అన్నీ జరిగినాయి. కానీ మనకు తెలుసు ఎక్కడ గేమ్ ఆడాలో తెలుసు, కాబట్టి చూస్ చేద్దామని ఆగా. మంచిదండి. అంటే అది కూడా ఇంపార్టెంట్ కదా, ఊరికినే ఏదో ఒకటి వేస్తే కూడా యూజ్ లేదు. అండ్ మీరు డాన్స్ ఇందులో బాగా చేశారు అని ఇప్పుడే శివాజీ గారు అన్నారు. కానీ మేము మీ డాన్స్ చిన్నప్పుడు కూడా చూసాము, మీరు రాజశేఖర్తో రాజశేఖర్ సినిమాలో అన్నిట్లో డాన్స్ అని కాదు. కానీ 50 దాటుతూ కూడా నేను నిజంగా చెప్తున్నా, డాన్స్ అయింది కాదు, వాళ్ళు ఊరిట్లో ఓపెమన్నారు, ఊపారు అంతే. మీరు ఊరికి డాన్స్ అంటున్నారు కానీ చిన్న చిన్న చేశాను. ధర్మంగా చెప్పు, చేయటం డాన్స్ వేరు, దీంట్లో చేయటం వేరు. దీని ముందు ఉంటాడు అందరికన్నా. అవును, మీ సాంగ్ అది, అంటే అది గ్రూప్ లో అనుకోండి. శివాజీ బ్రెయిన్ అక్కడ వాడాడు అంతే. ఈ సినిమా అంతా నిజంగా చెప్తున్నా, సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసిని సినిమా మొత్తం మనాడు బ్రెయిన్లో అట్లా ఫిక్స్ అయిపోయి కూర్చుంది. ఎంత ఈ షాట్ ఇట్లా తీసుకోవాలి, ఈ డైలాగ్ ఇట్లా చెప్పించుకోవాలి, ఇది ఇట్లా చేయాలి, ఇది ఇట్లా చేయాలని మనాడు జీవితంలో చిన్నప్పుడు పెదబాల శిక్ష మనం ఎట్లా చదువుతామో అట్లా ఈ సినిమా చదివేసుకున్నాడు పాపం. ఈ సినిమాని వంట పట్టేసి నిద్రలేపిన ఈ సినిమాలో డైలాగులు చెప్తాడు, నిద్రలేపిన సినిమా షార్ట్ చెప్తాడు. అర్ధరాత్రి కూడా మనం కొందరు ఫిక్స్ అయిపోయారు కదా, మనం ఎగ్జామ్ పోయినప్పుడు చదువుకుంటాం కదా, బట్టి పడతాం కదా. ఈ సినిమాని మనాడు జీవితంలో బట్టి పట్టేసాడు. ఈ సినిమా సాంప్రదాయని సుప్పిని శుద్ధపోసిని బ్లాక్ బాస్టర్ కొట్టాలి అని మెంటల్గా ఫిక్స్ అయ్యాడు. ఇవాళ నేను చెప్తున్నాను, ఈ సినిమా ఊహించిన ఓపెనింగ్స్ ఉంటాయండి. ఈ సినిమాకి అనుకోకుండా ఎందుకు ఇవాళ మార్నింగ్ నేను ఏదో హడావుడికి వెళ్తుంటే మా ఆవిడ అంటుంది, సినిమా ఎప్పుడు రిలీజ్ కాదు అడుగుతుంది. మీరు ఎప్పుడు మా ఆవిడ ఈ సినిమా రిలీజ్ అని అడగడం ఎప్పుడు లేదు, అదంటే 6th ఉంది అని చెప్తే ఆ సినిమాకి వెళ్ళాలి బావా అంటుంది.